ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా ఇది కెపాసిటర్ ఈ కెపాసిటర్ ఏపీఎఫ్ఆర్ రిలే మార్చడం జరిగింది. సో ఇది ఏపీఎఫ్ఆర్ రిలే అనమాట. సో దీంట్లో మనం ఏంటంటే చూసుకోవాల్సింది ఇవి బ్యాంక్స్ అనమాట. సో 1 to 8 ఉన్నాయి కదా, వీటిని బ్యాంక్స్ అంటాం మనం. సో ఇక్కడ ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటే నార్మల్ అని వస్తుంది. ఇప్పుడు ఇది ఏమని సి ప్లస్ అని చూపిస్తే ఏమంటుంది, దీని అర్థం ఏంటంటే ఇంకా మనకు బ్యాంక్స్ ఆన్ కావాలి అని అర్థం. సో బ్యాంక్స్ ఆన్ అయినాయి. ఆన్ అయిన తర్వాత ఎంత వచ్చింది, 0.99 వచ్చింది నార్మల్. ఓకే, సరిపోయింది. ఒకవేళ మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆన్ అయింది అనుకోండి, ఎక్సెస్ ఆన్ అయింది అనుకోండి, ఎక్సెస్ ఆన్ అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ C- అని వస్తుంది. సో ఇది. సో దీని తర్వాత దీంట్లో మనకి రిలే పని చేయకపోతే మనం మాన్యువల్ గా ఆన్ చేసుకోవడానికి ఇక్కడ ఆటో మాన్యువల్ సెలెక్ట్ స్విచ్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఆటో మాన్యువల్ సెలెక్ట్ స్విచ్ అంటాము. సో ఇది మనకి ఇన్ కేసు ఒకవేళ మనకి రిలే ప్రాబ్లం ఉందనుకోండి, ఇట్లా మాన్యువల్ లో పెట్టుకొని మనకు కావాలనుకుంటే కావాల్సిన బ్యాంకును మనం ఇట్లా ఆన్ చేసుకుంటాం. సో మాన్యువల్ గా ఇట్లా ఆన్ అవుతాయి అనమాట. సో మనకు జనరల్ గా అయితే ఆటోలనే పని చేయాలి. సో ఆటోలు ఎలా పనిచేస్తుంది అంటే మనకు మన లోడ్ ఇండక్టివ్ లోడ్ అంటే మోటార్లు ఎక్కడైతే ఉంటాయో, మోటార్ లోడ్ ఎక్కడైతే ఉంటుందో, సో మన మోటార్లు ఆన్ కాగానే ఇదేమైతే సెండ్ చేసి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది అనమాట. సో ఇవి కెపాసిటర్ బ్యాంక్స్. సో మీకు ఒక బ్యాంక్ చూపిస్తాను, దీని లోపల ఎలా ఉంటుంది ఏందనేది. సో ఇది ఇండివిజువల్ చాంబర్ అన్నమాట. ఇది ఇన్కమరు. సో ఇది కాంటాక్టర్. అక్కడికి ఆ రిలే దగ్గర నుంచి మనకి ఇక్కడ సిగ్నల్ వస్తుంది ఆన్ గమ్మని. సో ఆన్ అయిన తర్వాత ఈ కాంటాక్టర్ ఆన్ అవుతుంది. సో కాంటాక్టర్ ఆన్ అయిన తర్వాత మనకి వెనక ఇట్లా కెపాసిటర్స్ ఉంటాయి. సో మనకు 5 kVAr ఉంటుంది, 25, 10 మన లోడ్ తగ్గట్టుగా. అంటే ఇప్పుడు కొన్నిసార్లు 5 kVAr లోడ్ ఉంటే 5 kVAr ఆన్ అవుతుంది. పెద్ద మోటార్ ఆన్ అయింది అనుకోండి, హెవీ లోడ్ ది, సో అప్పుడు ఈ బ్యాంక్స్ ఆన్ అవుతాయి అనమాట. సో ఇట్లా కెపాసిటర్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎందుకు కావాలంటే మనం ఇండక్టివ్ లోడ్ యూజ్ చేసినప్పుడు ఎవరికైతే కమర్షియల్ బిల్లింగ్ ఉంటుందో, కమర్షియల్ బిల్లింగ్ అంటే నాన్ డొమెస్టిక్ బిల్లింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కంపల్సరీగా కేవీహెచ్ బిల్లింగ్ అవుతుంది. సో కేవీహెచ్ బిల్లింగ్ జరిగినప్పుడు కంపల్సరీ పవర్ ఫ్యాక్టర్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. పవర్ ఫ్యాక్టర్ మనం మెయింటైన్ చేయకపోతే మనకు ఎక్కువ బిల్లు, మనకు రావాల్సిన దానికంటే ఎక్కువ బిల్లు వస్తుంది. సో అది ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకైతే ఓకే, గానీ ఒక కంపెనీకి, ఒక ఇండస్ట్రీకి ఒక 50,000 1,00,000 రూపాయలు బిల్ ఎక్కువ వచ్చిందంటే కూడా ఎక్కువే కదా. సో అందు గురించి అని పవర్ ఫ్యాక్టర్ ప్యానల్ చాలా ఇంపార్టెంట్ కమర్షియల్ లో. సో ఇది ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో కొట్టండి.